హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ క్యారెట్ కీర్. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీగా, హెల్తీగా ఎంతో బాగుంటుందండి. క్యారెట్ అంటే ఇష్టం లేని ఎవరైనా సరే ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1/2 కప్ వరకు సగ్గు బియ్యాన్ని వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఇవి దగ్గరగా 60 to 70 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఇక్కడ 1/2 kg వరకు క్యారెట్స్ని తీసుకున్నాను. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసి పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసుకోవాలండి. పీల్ చేసేసుకున్న ఈ క్యారెట్స్ని తురిమేసుకోవాలి. ఇక్కడ మరి సన్నగా ఉన్న గ్రేటర్తో కాకుండా కొంచెం లావుగా వచ్చే గ్రేటర్తో తురుముకోవాలండి క్యారెట్స్ని. ఎందుకంటే ఖీర్లో పాయసంలో ఉడికేటప్పుడు కొంచెం లావుగా ఉంటే టేస్ట్లో చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా తురుముకోవాలి. తురిమేసుకున్న క్యారెట్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో మాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే సేమ్ కడాయిలోకి మేము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఫ్రై చేసేటప్పుడు. అలాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మాయిస్ట్ అంతా పోయిన తర్వాత ఇందులో మేము 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలండి. కలుపుతూ ఉండాలి. పాలు మరిగేటప్పుడు మంచిగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మేము నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఒకటి సగ్గు బియ్యాన్ని వేసేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి కలుపుతూ. కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి 150 ml వరకు కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. లేదా మాకు రుచికి సరిపడిన షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కండెన్స్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ని మాకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచిన యాలకుల పొడి అయితే టేస్ట్లో చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక పించ్ వరకు సాఫ్రాన్ని వేడి పాలల్లో నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ మిక్స్ని కూడా ఇందులో కలిపేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో మేము ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసేసి ఉడికించుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మేము మాత్రం మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే త్వరగా అడుగు పట్టేస్తుందండి. కొంచెం చిక్కపడిన తర్వాత మేము స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయినా సరే, ఎవరైనా వచ్చినప్పుడు, ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు అయినా సరే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే అందరు చాలా ఇష్టంగా తింటారండి. మాకు క్రీమీగా ఉండే క్యారెట్ కీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ కీర్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.